ఎవరు మధ్యలో తిరుగు నాలుగు పక్కల నీళ్లు చల్లండి. కపిల్ పాటిల్ సుమిత్ పాటిల్ రాలేదు, వాళ్ళు సాయంకాలం వచ్చారు. అందరికీ విజ్ఞప్తి, ఇంత అద్భుతమైన మహాయాగం జరగడానికి మాజీ పార్లమెంటు సభ్యుల వాళ్ళ కుమారుడు శ్రీమాన్ సుమిత్ పాటిల్ గారు మరియు కపిల్ పాటిల్ గారు వాళ్ళిద్దరూ కూడా ఇంత యాగశాల మధ్యలో ఎవరు త్వరగా తిరగద్దు, కూర్చోండి. కార్యకర్తలు కూడా వర్క్ చేసి పక్కకు వచ్చేస్తున్నారు, మధ్యలో తిరగద్దు. सुशीला यश महाराज गोत्रोदस्य पुण्य अशोक नाम देश सुशीला नाम देवत्याः सह कुटुंबानां ये चलविनవి కాదు, చదవని వాళ్ళు చెప్పండి. సెకండ్ టైం हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन अखंड धनं धान्यो पुत्रान् पौत्रान् अष्ट ऐश्वर्यो देहि मे हव्यवाहन ओम नमः इति అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి. చేతులు అగ్నిదేవుడి వైపు చూపించి మళ్ళీ కళ్ళకద్దుకోండి. కుడి చేతోటి ఎడమ చెవిని, ఎడమ చేతోటి కుడి చెవిని పట్టుకోండి. మీ గోత్రము, మీ పేర్లు, మీ కోరికలు కోరుకొని నమస్కారం చేసుకోండి. యజ్ఞం చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేవద్దు. వాళ్ళు మాత్రం లేచి మీ మీ యజ్ఞగుండాలకు ప్రదక్షిణం చేసుకోవాలి. భర్త ముందు నడవాలి, భర్త వెనకాల భార్య నడవాలి. చేయి పట్టుకొని ఎడమ చేత్తో ఎడమ చేయిని లేదా కుడి చేత్తో కుడి చేయిని, ముందు భర్త వెనకాల భార్య. దూరం జరగాలి. హోమం చేయని వాళ్ళు వెనక్కి స్తంభం అవతలకి వెళ్ళండి. మా చేయి పట్టుకున్నారా స్వామి, నిదానంగా నడవండి, చుట్టూ తిరగండి. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహే నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే మహావనీయాయ మహావేద్యే నమో నమః గాంధద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే వర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంతకేశవ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తు యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ. కూర్చోవాలి. ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కారణ్య భావేన రక్ష రక్ష హుతాశన రక్ష రక్ష యజ్ఞేశ్వర. 3 సార్లు అయిపోతే ఎక్కడ యజ్ఞం చేశారో అక్కడ నిలబడండి, ఎక్కడ యజ్ఞం చేశారో అక్కడికి వచ్చేయండి. 3 మార్లు ప్రదక్షిణ త్రయము అని చెప్పబడింది. 3 మార్లు అయిపోతే ఎక్కడ యజ్ఞం చేశారో అక్కడ ఆగిపోండి. ఎడమ చేయి వైపు మళ్ళీ ఆడవాళ్ళు వచ్చేయండి. మోకాళ్ళ మీద కూర్చొని భూమికి తల ఆనించి దండం పెట్టుకోండి. యజ్ఞేశ్వరాయ నమః ఉరసాసర సాదృష్ట్యా మనసాపద్యాంకరాభ్యాకరణాభ్యాం సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మగవాళ్ళు లేచి నించోండి, ఆడవాళ్ళు అలాగే ఉండండి.
మీ వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. అయ్యా మీరు దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘ సుమంగళీ భవ. ఎక్కడి వాళ్ళు అక్కడే, కొంచెం వేడి రాకుండా దూరం జరిగి కూర్చోండి. మగవాళ్ళు కూడా కూర్చోండి. యువతలకు వచ్చి కూర్చున్నా సరే కొంచెం యువతలు జరిగి కూర్చోండి.